హలో ప్రెగ్నెంట్ లేడీస్, వెల్కమ్ టు మై ఛానల్ saisha.com. పుట్టబోయే పిల్లలు బొద్దుగా ఆరోగ్యంగా 3 నుంచి 3.5 కేజీలు పుట్టాలి అంటే గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పే ఈ 6 ఆహార పదార్థాలు అనేవి తీసుకోవటం ద్వారా మీ ఫీటల్ వెయిట్ అనేది ఈజీగా అయితే పెంచుకోవచ్చు. ఆ 6 ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. మొదటిది వచ్చేసరికి పాలు అండి. ఈ పాలల్లో మనకి ఎక్కువగా కాల్షియం అలాగే ప్రోటీన్స్ అనేవి లభిస్తాయి. గర్భిణీ స్త్రీలు మీ బిడ్డ అనేది ఆరోగ్యంగా ఎక్కువ బరువుతో పుట్టాలి అనుకుంటే ఖచ్చితంగా రోజుకి 1 గ్లాస్ పాలు అనేది కంపల్సరీగా అయితే తీసుకోవాలండి. మనం జనరల్గా చూస్తూ ఉంటాం, చాలా మందికి పాలు అనేది అస్సలు నచ్చదు, వాటి వాసన కూడా పడదు. అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రోటీన్ పౌడర్ కానివ్వండి, లేకపోతే డ్రై ఫ్రూట్స్ పౌడర్ కానివ్వండి, లేకపోతే మనకి మదర్స్ హార్లిక్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అది కనుక మిక్స్ చేసుకొని మీరు తాగండి. కొంచెం మీరు ఆ స్మెల్ అనేది పోతుంది, కొంచెం ఈజీగా అయితే తాగుతారు. మీ బేబీ వెయిట్ కనుక బాగా పెంచుకోవాలంటే డైలీ 1 గ్లాస్ పాలు అనేది ఖచ్చితంగా అయితే తాగాలి. పాలతో పాటుగా పాల నుంచి తయారయ్యే పెరుగు కానివ్వండి, వెన్న కానివ్వండి, నెయ్యి కానివ్వండి, పన్నీర్ కానివ్వండి, ఇటువంటివి కూడా మీరు తీసుకోవటం వల్ల మీ బిడ్డకి కాల్షియం అలాగే ప్రోటీన్స్ అనేవి బాగా లభిస్తాయి. బేబీ వెయిట్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. సెకండ్ వన్ వచ్చేసరికి పెరుగు అండి. ఈ పెరుగులో మనకి యాంటీ ఆక్సిడెంట్ అనేది అధికంగా అయితే ఉంటుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయంటే మనం ఏ ఆహారం అనేది తీసుకున్నా కూడా మన బాడీకి పట్టడానికి ఈ యాంటీ ఆక్సిడెంట్లని పనికొస్తాయండి. మనం ఎటువంటి ఫుడ్ తీసుకున్నా, మెడిసిన్స్ తీసుకున్నా అవన్నీ మనకి కరెక్ట్గా పనిచేయటానికి ఈ పెరుగులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు ఖచ్చితంగా రోజు పెరుగు అనేది తీసుకోవటం వల్ల బేబీ యొక్క బోన్స్ డెవలప్మెంట్కి ఎంతగానో ఉపయోగపడుతుంది అండి. థర్డ్ వన్ వచ్చేసరికి ఎగ్స్ అండి. ఎగ్స్లో మనకి అధికంగా ప్రోటీన్స్ అనేవి లభిస్తాయి. రోజుకి 1 ఉడకబెట్టిన గుడ్డు అనేది తీసుకోవటం వల్ల మీ ఫీటల్ వెయిట్ అనేది మీరు త్వరగా గెయిన్ చేసుకోవచ్చు. మీ బిడ్డ బరువు అనేది మీరు త్వరగా అయితే పెంచుకోవచ్చు అండి. చాలామందికి పచ్చ సొన అనేది నచ్చదు. పచ్చ సొన అనేది తినకపోయినా మీరు ఏం చేస్తారంటే 2 ఎగ్స్ అనేది బాయిల్ చేసుకొని 2 ఎగ్స్లో వైట్స్ అనేవి తినేయండి. అప్పుడు మీకు ప్రోటీన్స్ అనేవి కరెక్ట్గా లభిస్తాయి. ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసరికి డ్రై ఫ్రూట్స్ అండి. డ్రై ఫ్రూట్స్లో మనం ఎక్కువగా చెప్పుకుండేవి బాదం అండి. బాదం నైట్ ఒక 6 or 7 అనేది నానబెట్టుకొని ఉదయాన్నే తినటం వల్ల చాలా మంచిగా బేబీ వెయిట్ అనేది గెయిన్ అవుతుంది. బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే కిస్మిస్ కానివ్వండి, వాల్నట్స్ కానివ్వండి, కాజు కానివ్వండి, ఇలా మీకు అందుబాటులో ఉన్న డ్రై ఫ్రూట్స్ అనేవి మీరు డైలీ అనేది తీసుకుంటే బేబీ వెయిట్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంకా ఫిఫ్త్ వన్ వచ్చేసరికి స్ప్రౌట్స్ అండి. అంటే మొలకవెత్తిన విత్తనాలు అండి. బయట అయితే మనకు మార్కెట్లో దొరుకుతాయి. మీరు బయటవి నచ్చలేదు అనుకుంటే మీరు ఇంట్లో కూడా తయారు చేసుకొని తినండి. వీటి వల్ల కూడా బేబీ వెయిట్ అనేది చాలా బాగా డెవలప్ అవుతుంది. అయితే గర్భిణీ స్త్రీలు ఈ స్ప్రౌట్స్ అనేవి చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకోండి. వీటి వల్ల మీకు ఎక్కువగా గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి ఇవి అనేది చాలా లిమిటెడ్గా అనేది తీసుకుంటే మీకు చాలా మంచిది. సిక్స్త్ వన్ వచ్చేసరికి ఫ్రెష్ వెజిటేబుల్స్ అలాగే ఫ్రెష్ ఫ్రూట్స్ అండి. వెజిటేబుల్స్లో మనకి విటమిన్ ఏ అనేది చాలా అధికంగా ఉంటుంది. దీనివల్ల బేబీ యొక్క కంటి చూపుకి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే బేబీ యొక్క వెయిట్ డెవలప్మెంట్కి కూడా చాలా బాగా యూజ్ అయితే అవుతుంది అండి. అలాగే ఫ్రూట్స్, మీరు ఫ్రూట్స్లో కూడా ఎక్కువగా సి విటమిన్ ఉన్న ఫ్రూట్స్ అనేది తీసుకోవటం వల్ల బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవటానికి, రోగనిరోధక శక్తి అనేది పెంచడానికి, అలాగే కడుపులో ఉన్న బిడ్డ వెయిట్ గెయిన్కి కూడా ఈ సి విటమిన్ ఫ్రూట్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. దానిమ్మ, జామ, నిమ్మకాయ, అలాగే చెర్రీ, ఇలా రకరకాల సి విటమిన్ ఉన్న ఫ్రూట్స్ అనేవి మీరు తీసుకోండి. వెజిటబుల్స్ వచ్చేసరికి క్యారెట్, బీట్రూట్ అనేది అస్సలు మర్చిపోవద్దు. వీటి వల్ల మీకు బ్లడ్ అనేది చాలా బాగా డెవలప్మెంట్ అయితే అవుతుంది. వీటితో పాటుగా మీరు చికెన్ అలాగే ఫిష్ కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. ఫిష్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి. ఇవి బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్కి ఎంతగానో ఉపయోగపడతాయి అన్నమాట. అలాగే చికెన్ అండి, ఇది తీసుకోవటం వల్ల బేబీ యొక్క వెయిట్ అనేది చాలా ఫాస్ట్గా అయితే గ్రోత్ అవుతుంది. చికెన్ కానివ్వండి, ఫిష్ కానివ్వండి, మీరు వీక్లీ 1 అయినా తీసుకోండి, కుదిరితే 2 అయినా తీసుకోండి. చాలా మంచిది. బేబీ యొక్క వెయిట్ గెయిన్కి ఎంతగానో ఉపయోగపడతాయి అన్నమాట. నేను చెప్పిన ఈ ఆహార పదార్థాలు కనుక మీరు మీ ప్రెగ్నెన్సీలో 1 రోజు తిని 2వ రోజు తినకుండా అయితే ఉండకండి. డైలీ అనేది మీ డైట్ అనేది ఖచ్చితంగా ఫాలో కనుక అయితే మీ బిడ్డ అనేది చాలా ఆరోగ్యంగా బొద్దుగా 3.5 కేజీల నుంచి 3 కేజీలు కానివ్వండి చక్కగా అయితే పుడతారు అనమాట. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.